సో వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఏమైంది? హిట్టా లేదా మళ్ళీ ఫట్టా? మాట్లాడుకోండి. వెల్కమ్ టు ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ. సో సినిమా లైన్ విషయానికి వచ్చేస్తే, ఒక పిచ్చి ఫ్యాన్ తన హీరో కోసం చేసే ప్రయత్నాలని చెప్పాలా, సాక్రిఫైసెస్ అని చెప్పాలా, తెగింపు అని చెప్పాలా, ఇవన్నీ చెప్తే అదే ఆంధ్ర కింగ్. ఫస్ట్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళైతే సినిమా స్టార్ట్ అవ్వడమో వాళ్ళ వరల్డ్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. ఓకే, ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది వెళ్తూ ఉంది, కానీ అది ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ వరల్డ్ బిల్డింగ్ అనేది ఎంత స్లోగా ఉంటుంది అంటే, కొంతమందికి అయితే లిటరలీ చిరాకు వేస్తూ ఉంటుంది అనమాట. నా పక్క సీట్ అతను అయితే లిటరలీ పూల్ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. సో అలా ఉంటుంది. వాళ్ళు ఎందుకంత స్లోగా వెళ్ళారో నాకైతే అర్థం కావట్లేదు. సినిమా లిటరలీ 2 hours 45 minutes పైన ఉంది, ఆల్మోస్ట్ అంతే ఉంది. అంత ఎందుకంత స్లో నరేషన్ అని చెప్పేసి అదొకటి పీకుతూ ఉంటుంది అనమాట లిటరలీ. సో ఏదో సినిమా వెళ్తుందా, వెళ్తుంది, మనం చూస్తున్నామా, చూస్తున్నాం, అంతే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ మీద ఎటువంటి ల్యాగ్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. మూవ్ అయితే ఎక్కడ కూడా నాకైతే ల్యాగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. అలా అని చెప్పేసి ఏదో ఎక్స్ట్రాడినరీ తోపు ఉందని కూడా నేను చెప్పను. ఎందుకంటే సినిమాలో ఎక్కడ కూడా నీకు నవ్వే మూమెంట్స్ కానీ, ఇంప్రెస్ అయ్యే మూమెంట్స్ కానీ ఎక్కడ తగలవన్నమాట. కానీ పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగానే ఉన్నాయి. నాకు ఎస్పెషల్ నచ్చిన పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే 2 బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా బాగుంటుంది, నాకైతే అనిపించింది అంతే. అండ్ రావు రమేష్ గారి రామాయణం గురించి ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన ఇచ్చే డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్కి వచ్చే క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ ఒక మోటివేషన్లా ఉంటుంది అనమాట. ఎవరైనా లోగా ఫీల్ అవుతుంటే వెళ్ళిపోండి, నాకు తెలిసి మీకు బాగా వర్కౌట్ అవుతుంది. నాకైతే బాగా మోటివేషన్ అయితే నేనైతే ఫీల్ అయ్యా లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం. సో ఇవి పాజిటివ్ విషయానికి వచ్చేస్తే. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్లో నరేషన్. మిడిల్లో ఎందుకురా బాబు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది లిటరలీ. అంటే చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తా, ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నారు లిటరల్. సో అంత స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంప్రెస్ అయ్యే సీన్స్ కానీ ఎక్కడా ఉండవు. అదే రెగ్యులర్ ఫార్మాట్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది స్క్రీన్ ప్లే కానీ, అవే హీరో అండ్ హీరోయిన్ మిడిల్లో ఉండే కెమిస్ట్రీ కానీ అన్నీ అదే రొటీన్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటేనే రొటీన్, ఇంకా దాంట్లో ఏముంది, అలానే వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి మీరు ప్రిడిక్ట్ చేసేస్తారు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఇవి నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, కన్క్లూజన్లో ఏంటి అంటే, మీరు పెట్టే 200 రూపీస్ వర్త్ ఉందా లేదా అంటే ఆబ్వియస్లీ ఉంది. ఆ 2 పాటల కోసం, ఆ క్లైమాక్స్కి వచ్చే మోటివేషన్ కోసం, రావు రమేష్ గారి స్పీచ్ కోసం వెళ్ళచ్చు. ఏదో తోపు ఉంది, సినిమా తురుము ఉంది అని నేను చెప్పట్లేదు. మీరు పెట్టే 200 రూపీస్ జస్టిస్ చేస్తుందా లేదా అని మాత్రమే నేను చెప్తున్నా. అది జస్టిస్ చేస్తుంది. మీరు దానికోసం మాత్రమే వెళ్తే మాత్రం పక్క జస్టిస్ చేస్తుంది. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది అవ్వరు. అయినా సరే నేను ఈ సినిమాకి స్ట్రాంగ్ పాయింట్స్ ఇవ్వు, నేను వెళ్ళాలి, నేను కంపల్సరీ వెళ్తా సినిమాకి, నాకు మంచి పాయింట్స్ చెప్పు, నేను ఆ ఫీల్ గుడ్తో నేను వెళ్ళాలి సినిమాకి అంటే, ఈ టాప్ 3 రీజన్స్ మీరు ఎందుకు ఆంధ్ర కింగ్ తాలూకా చూడాలి అని చెప్పేసి. ఫస్ట్ రీజన్ వచ్చేసి రామ్ని మనం ఈ మధ్య అన్నీ ఈ మాస్ యాంగిల్లో అలా అన్నీ చూసేసి రామ్ ఫ్లేవర్ అనేది పోయిందనమాట. మన రామ్ని మనం ఎలా చూడాలి అనుకుంటున్నామో ఈ సినిమాలో అలానే కనిపిస్తాడు. ఈజ్ చాక్లెట్ బాయ్ యాజ్ ఇట్ ఈస్, అలానే ఉంటాడు దాంట్లో. అది బాగా నచ్చుతుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్, ఆ 2 పాటలు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంతే. అండ్ థర్డ్, మీరు మోటివేట్ అవుతారు సినిమా వల్ల, దానికోసం వెళ్ళొచ్చు. పర్ఫార్మెన్సెస్ అందరివి చాలా బాగుంటాయి. సో ఈ రీజన్స్ వల్ల మీరు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా వెళ్ళి చూడండి. ఇది ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.